హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్. ఈ వ్లాగ్ తీసి కూడా 1 వీక్ అయిపోతుంది. లాస్ట్ థర్స్డే తీసిన వ్లాగ్ ఇది. షిరిడి నుంచి ట్యూస్డే వచ్చాం కదా, వెన్స్డే కొంచెం ఇంట్లో అన్ని సెట్ చేసుకున్నాము. మళ్ళీ థర్స్డే ఊరికి బయలుదేరాము. సడన్ గా ఊరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే దానికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది, బట్ వీడియోలో చెప్పలేను. మాది సింగరాయకొండ, అంటే మా అత్తయ్య వాళ్ళు అసలు ప్రాపర్ వచ్చేసి ఊర్లపాలెము, కాకపోతే అత్తయ్య వాళ్ళు ఎప్పటి నుంచో సింగరాయకొండలో సెటిల్డ్ అనమాట. సింగరాయకొండకి దగ్గరలోనే సముద్రం ఉంటది, పాకల మీరు వినే ఉంటారు, అటు సైడ్ ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటది. సో మాకు సీ ఫుడ్ ఫ్రెష్ గా కొంచెం రీజనబుల్ కాస్ట్ లో దొరుకుతది. సో మేము ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఫిష్, ప్రాన్స్, క్రాబ్ ఇవన్నీ కూడా తీసుకెళ్దామని చెప్పి అయితే ఆగాము. మామూలుగా అయితే ఈ మార్కెట్ లో కితకితలు ఆడుతుంటారు జనాలు, కాకపోతే మేము మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరేసరికి 8:30 అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి 10:30 11 అయింది. ఇంకా ఆ టైంలో ఎవరు లేరు. సో అందువల్ల మేము త్వరగా తీసుకుని రాగలిగాము. మళ్ళీ ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నాం అనుకుంటున్నారా, మటన్ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఆగాము. ఆల్రెడీ ఫిష్, ప్రాన్స్, క్రాప్స్ ఇన్ని తీసుకున్నారు కదక్క, మళ్ళీ మటన్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటది, చెప్తాను అది కూడా. ఇంటికి రాగానే అత్తయ్య అయితే బియ్యం కడిగి రైస్ కుక్కర్ లో పెట్టేసింది. ఇవేంటంటే 2 గిన్నెలు ఉంటాయి కాబట్టి 2 సార్లు పెట్టేస్తే ఇంకా మా ఫ్యామిలీకి సరిపోతుంది అనమాట. అత్తయ్య కుక్కర్ లో రైస్ పెట్టేసి ఇంకా ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ కూడా వాష్ చేసుకుని తీసుకొచ్చి ఇచ్చేసింది. మా వారైతే ఇక్కడ మటన్ గ్రేవీ అండ్ అలాగే ప్రాన్స్ చేస్తున్నారు. యాక్చువల్ గా మేము సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి బావ వాళ్ళకి చెప్పలేదు ఊరికి వస్తున్నామని. ఒంగోలు ఆ దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పాము ఇలా వస్తున్నామని. మీకు కొంచెం ఇల్లు గందరగోళంగా, వంట చేసే దగ్గర కొంచెం క్లమ్జీగా అనిపించొచ్చు. ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇంట్లో సామాన్ అంతా కూడా ఎక్కడవక్కడే ఉన్నాయి. ఫస్ట్ రాగానే వండుకొని తింటున్నాం మేము, ఇంకా అవేం సర్దుకోలేదు. మటన్, ప్రాన్స్ మా వారు ప్రిపేర్ చేస్తున్నారని చెప్పాను కదా. ఇంక ఇక్కడ అక్క అయితే ఫిష్ పులుసు కోసం ప్రిపేర్ చేస్తుంది. ఫిష్ పులుసు బాగా చేస్తుంది మా అక్క. మా బావ అయితే ఫిష్ ఫ్రై బాగా చేస్తాడు. వాళ్ళందరూ అవన్నీ చేస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావు అక్క అని మీరు అడగొచ్చు. నేనైతే వీడియోస్ తీసుకుంటూ మీతో కబుర్లు చెప్తున్నా. అయినా ఇన్ని ఐటమ్స్ ఒకేసారి వండుకొని తింటారు, అసలు మీరు మనుషులా ఇంకేమైనానా అని మీరు కమెంట్స్ పెట్టకపోయినా మనసులో అయినా అనుకుంటారు కదా. మేమేంటంటే ఎప్పుడో ఒకసారి ఇలా కలుస్తుంటాము, కలిసినప్పుడు అన్ని తెచ్చుకొని వండుకుంటాం, తలా ఒక రకం వండుకుంటాము. చక్కగా ఎవరికి నచ్చిన ఐటమ్ వాళ్ళు కడుపు నిండా తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా అయిన తర్వాత టీ కూడా తాగేసి అందరం ఒకసారి గొడవ పెట్టుకుంటాము. గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం ఒకసారి ఎమోషనల్ అవుతాము. మీరంటే నాకు అంత ఇష్టం, మీరంటే నాకు ఇంత ఇష్టం అని. ఏం లేదండి, ఆ రోజు ఎప్పటి నుంచో మనసులో పెట్టుకున్నవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ కొత్తగా మనసులో పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటది అంతే. అక్క చేపల పులుసుకి చింతపండు అవి నానబెట్టి పక్కన పెట్టేసుకుంది. మా అత్తయ్య ఏమో ఈవినింగ్ ఫ్రై చేయడానికి క్రాప్స్ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకుంది. ఇంతలోపు మా వారైతే మటన్, ప్రాన్స్ 2 చేసేసారు. ఇంక ఇక్కడ అక్క అయితే చేపల పులుసు ప్రాసెస్ స్టార్ట్ చేసేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు కొంచెం ఈ గిన్నెలు, ఆ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇగ్నోర్ చేయాల్సిందే, తప్పదు. చెప్పాను కదా ఇంట్లో చిన్న చిన్న రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. సో అందువల్ల బట్టలు, మంచాలు, సామాను అన్ని బయటేస్తున్నాయి. ఈ వంటలు కూడా మాకు దొరికిన గిన్నెల్లో చేసేసాం అంతే. అక్క స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందైతే ఒక 7-8 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వక ముందే మెంతులు, ఆవాలు వేసుకోవాలి. అంటే అక్క అలాగే వేసింది, నేను అలాగే చెప్తున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు, కరివేపాకు వేసుకొని టమాటాలు కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అసలు చేపల పులుసు చేయడంలో మా అక్కను ఎవ్వరు కొట్టలేరు అని నేను చెప్పను, ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు బాగా చేసుకుంటారు. మా ఇంట్లో మా అక్క బాగా చేస్తుంది. టమాటాలు కూడా మగ్గిన తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, పసుపు, ఉప్పు, కారం వేసి చేప ముక్కలు అవన్నీ కూడా ఇందులో వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ కారము, చింతపండు ఇవన్నీ కొలతలు ఎందుకు చెప్పట్లేదంటే నాకే తెలియలేదు. నేను పక్కనే ఉన్నాను గానీ ఆ చేత్తో వేసేస్తుంది, ఇది ఇంత అని నాకు అర్థం కాలేదు. అసలు చేపల పులుసు ప్రాసెస్ ఇలా ఉంటది అని తెలియని వాళ్ళకి చెప్తున్నా, అంటే నాలాంటి వాళ్ళ కోసం. ఇలా అని తెలిస్తే ఎలాగోలా అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటాం కదా. 5 మినిట్స్ తర్వాత చింతపండు పులుసు కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవడమే. నాకు మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఈ మాట తెలిసింది. అంటే నేను అత్తయ్య ఇక్కడికి వచ్చినప్పుడు వీడియోస్ అవి షేర్ చేస్తూ ఉంటాను కదా. మామూలుగా నాకు బావ వాళ్ళైనా అత్తయ్య అయినా చెప్తుంటారు, మేము అక్కడికి వెళ్తే వీళ్ళు అడిగారు, ఇక్కడికి వెళ్తే వాళ్ళు అడిగారు, మీ అమ్మాయి అయినా వీడియోస్ బాగా చేస్తుంది, వాయిస్ బాగుంది ఇలా చెప్తుంటారు. తను ఇక్కడికి వచ్చినప్పుడు మేము కలుస్తాము, మాతో చెప్పండి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారంట. అసలు మా ఫ్యామిలీ ఇది అని తెలియని బయట వాళ్ళందరూ బానే ఉన్నారు. మా ఫ్యామిలీ గురించి తెలిసిన వాళ్ళే మా రిలేటివ్సే అంట, కాకపోతే పలానా అని నాకు కూడా తెలియదు. వాళ్ళంట నోట్లో ఊస్తున్నారంట. ఎందుకు అంటే నేను మా అత్తయ్య గురించి వీడియోస్ పెడుతున్నాను కదా, అత్తయ్య వచ్చింది ఇలా పచ్చడి చేసి పెట్టింది, నేను తిన్నాను బాగుంది అని ఇలా అత్తయ్యని పొగుడుతూ మాట్లాడానంట. దానికే ఊసేస్తున్నారంట. మేబీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను మా అత్తయ్యని పొగడకూడదు, తిట్టాలి, నేను మా అత్తయ్య కొట్టుకోవాలి, ఇంతే అయి ఉంటది వాళ్ళ ఆలోచన మేబీ. కానీ నేను అలాంటి బంగారు తల్లులు అందరికీ చెప్పేది ఏంటంటే మా అత్తయ్య నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి నేను మా అత్తయ్య గురించి మంచిగా మాట్లాడుతున్నా. ఒకవేళ మా అత్తయ్య నన్ను తిట్టి రాచి రంపాన్ పెడితే నేను కూడా అలాగే
ఇలాగే చెప్తాను మా అత్తయ్య గురించి. ఏం లేదు, ఆవిడ ఎక్కడో ఉంటది, నేను ఎక్కడో ఉంటాను. నేను అక్కడికి వెళ్తే ఆవిడ నన్ను బాగా చూసుకుంటది, ఆవిడ ఇక్కడికి వస్తే నేను ఆవిడని బాగా చూసుకుంటాను. బోడి పల్లి పచ్చడికి అంత బిల్డప్ ఇయ్యాలా, ఆవిడ అంత పొగడాలా అన్నారంట. నేను ఒక్కటి మాత్రం స్ట్రాంగ్ గా చెప్తాను, మా అత్తయ్య నాకేదో చేసేసిందని కాదు గాని, నేను మా అత్తయ్య మీద అంత ప్రేమగా అంత రెస్పెక్ట్ఫుల్ గా ఎందుకుంటానంటే, మంచి అంటే ఏంటంటే మా అత్తయ్య పెంపకం కొన్ని విలువలు నేర్పించింది మా వారికి. ఏంటంటే వైఫ్ తో ఎలా ఉండాలి, వైఫ్ ఫ్యామిలీని ఎలా ట్రీట్ చేయాలి, నీకే కాదు ఫ్యామిలీ, నీ వైఫ్ కి కూడా ఫ్యామిలీ ఉంటది, ఆ ఫ్యామిలీని కూడా నువ్వే టేక్ కేర్ చేయాలి. నీకు వాళ్ళు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే గడప బయట వరకే ఉండాలి గానీ ఇంట్లో వరకు తీసుకురాకూడదు, అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు దేంట్లో కూడా. అరే ఇద్దరు ఆడపిల్లలే పుట్టారా అనే ఫీలింగ్ కూడా నీ మొహంలో ఎప్పుడు కనిపించకూడదు. ఏదైనా దేవుడు ప్రసాదం అనే అనుకోవాలి. నిజంగా ఆ అమ్మాయి తప్పు చేస్తే ఎక్కడికక్కడ ఇరగదీసి అక్కడ పెట్టు, కానీ ప్రతి దాన్ని తప్పు పట్టొద్దు. నీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఎలా ఉందో అది కూడా ఒక ఇంటి ఆడపిల్లే, దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ దానికి ఇవ్వు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, నేర్పించాల్సిన విలువలన్నీ నేర్పించి, జ్వరం వస్తే ఒళ్ళు దుడిచి, కన్నీళ్ళు వస్తే కళ్ళు దుడిచి, పెంచి పోషించి చదివించి నాకు అప్పగిచ్చింది. ఒక చెట్టుని పెంచి కాయలు కాసిన తర్వాత తినమని నాకు అప్పగిచ్చింది ఆవిడ. ఒకవైపు అవి తింటూ ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కదా నేను ఆవిడ దగ్గర నుంచి. ఇప్పుడు నేను చెప్పేవేవి కూడా అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవ్వరు వచ్చి చేయలేదు మా ఆయనకి. అసలు ఇంత కూడా నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యక్కర్లేదు, కానీ నాకు భలే బాధగా అనిపించింది ఆ మాటలు వినేసరికి. అసలు నేను ఏం తప్పు చేశానని అంతలావును ఫోన్లు చేసి మరీ నోట్లో ఊస్తున్నారని నాకు అర్థం కాల. సరే ఆ ఊసే వాళ్ళందరికీ నేను కూడా క్లారిటీ ఇద్దాము, ఎందుకంటే నేను మా అత్తయ్య గురించి ఇంకా చాలా వీడియోస్ షేర్ చేస్తాను ఫ్యూచర్ లో. ప్రతిసారి వాళ్ళు ఉయ్యడము, వాళ్ళు మా గురించి ఆలోచించి బాధపడిపోవడము ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి చిన్న క్లారిటీ అంతే. ఇంకొకటి, యూట్యూబ్ అంటే మనం బొమ్మల్లాగా నుంచుంటే యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అయిపోము, మాట్లాడితేనే సక్సెస్ అవుతాము. మాట్లాడడానికి వాగడానికి చాలా డిఫరెన్స్ ఉంటది. కొంతమందికి ఈ డిఫరెన్స్ తెలియక మాట్లాడడాన్నే వాగడం అని అనుకుంటున్నారు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, నేను అత్తయ్య గురించి వీడియోస్ పెట్టేదే, పొగిడేదే. మీరు ఏమన్నా అనుకోండి, ఏమన్నా ఊసుకోండి, నాకు సంబంధమే లేదు. ఎందుకంటే ఊపర్ భగవాన్ హై, నీచే హమ్ హై, అన్ని ఆయన చూసుకుంటాడు, నాకు నో ప్రాబ్లం అన్నమాట. ఈ మాటల్లో పడిపోయి వీటి ప్రాసెస్ చెప్పలేదు కదా, సరే మీరు చూసారు కదంటలేండి, మీరు చూసినా నేను చెప్పినా అదే. ఇందులో వాడే మసాలాలు అవి ఎలా చేయాలి ఏంటని నేను వాళ్ళని అడిగినా నాకు వాళ్ళు చెప్పలేదు. సీక్రెట్ మసాలాలు అంట, ఇంకా మసాలా పొలను ఏమని చెప్తాను చెప్పండి. నేను ఉప్పులు కారాలు పసుపులు అంటే మీకు అర్థమయ్యే ఉంటాయి. కొంచెం ఈ వీడియోలో నేను ఎక్కువ ఫీల్ అయినట్టున్నాను కదా, కానీ అప్పుడప్పుడు అవ్వాలండి, లేకపోతే కుదరట్లేదు. ఇంకా ఈవినింగ్ అయితే అత్తయ్య ఇక్కడ క్రాప్స్ ఫ్రై చేస్తుంది అనమాట. దీన్ని వీడియో తీయడానికి నాకు ఇష్టం కాలేదు, కానీ దీన్ని కూడా ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం కమెంట్స్ చేయకూడదు దీని మీద, ఎందుకంటే మా ఇంట్లో కూడా దీన్ని ఇష్టంగా తినే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ రోజు మార్నింగ్ మేము వెళ్ళేసరికి 10:30 11 అయిపోయింది. ఇంకా మళ్ళీ నైట్ కల్లా కూడా రిటర్న్ అయిపోయాము. అమ్మ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఈ వీడియో చూసి అమ్మ నన్ను ఖచ్చితంగా అడుగుతుంది, ఏదో ఒకటి చెప్పేస్తానులేండి అమ్మకి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.